హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కాళేశ్వరాంపురం మండలంలోని చిన్నరాత్పల్లి అనే విలేజ్ దగ్గర ఉన్న ఇది హుస్సేన్ మియా వాగు దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ యాక్చువల్ ఏంటంటే ఇక్కడ మన హిందూ శ్మశాన వాటిక అయితే ఉంటుంది. దాని పక్కన ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అయితే ఇక్కడ నిప్పంటించిపోవడం వల్ల అక్కడ శ్మశాన వాటిక పక్కన ఉన్నటువంటి తుమ్మలు పొదల్లో అయితే మంటలు అంటుకొని భారీ ఎత్తున మంటలు అనేటివి ఎగిసిపడుతున్నాయి. పైన చూస్తేనైతే అక్కడ కరెంట్ స్తంభాలకు సంబంధించిన వైర్లు అయితే ఉన్నాయి. మళ్ళీ కింద చూసినట్లయితే ఎవరైతే రైతులు అయితే ఉన్నారో రైతులకు సంబంధించిన మోటార్ పైపులు అయితే బిగించి ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఎందుకోసం ఈ వీడియో చేస్తున్నానంటే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఏంటి ఆ రైతులు అనేవాళ్ళు లాస్ అయిపోతారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే పర్యావరణానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి లైఫ్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అలాంటి టైంలో ఇలాంటి వీడియోస్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరో తెలియకపోవచ్చు, బహుశా ఎవరైనా స్మోక్ చేయడానికి వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా లేకపోతే ఇంకేదైనా చేయనీకైనా వచ్చి ఇక్కడ అయితే నిప్పండించిపోవడం జరగవచ్చు. సో అలాంటి సందర్భాలు మనం చూసినట్టయితే ఇలాంటి ప్రకృతి పరిమాణాలు అయితే జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది అక్కడ ఎవరో తెలియని రైతు మోటార్ సంబంధించిన పైప్ లైన్ అయితే కాలిపోవడం జరుగుతుంది. ఇది మీరు అనుకోవచ్చు ఈ వీడియో చేసే బదులు ఏదైనా వెళ్ళి సాయం చేయొచ్చు కదా అని. అప్పటికే మంటలు చూసుకున్నట్లయితే భారీ ఎత్తున అక్కడ మీరు చూడండి, అది కాదు లైవ్లో చూడండి, ఆల్మోస్ట్ ఆ వైర్ల పైన లెవెల్ నుంచి వెళ్తున్నాయి. ఇక్కడ వాటర్ ఉన్నాయి, వెళ్ళి చల్లచ్చు అనుకుంటే చల్లచ్చు. కాకపోతే మేము వెళ్ళడానికి ట్రై చేసాం, నాతో పాటు ఉన్న 2 మెంబర్స్ కూడా వెళ్ళడానికి ట్రై చేశారు. బట్ ఏంటంటే మంటలు అనేవి భారీ ఎత్తున ఎగిసిపోవడం వల్ల అక్కడికి మళ్ళీ ఇది సమ్మర్ కాబట్టి హీట్ అనేది ఓవర్ హీట్గా రావడం జరుగుతుంది. ఆల్రెడీ దగ్గరలో సమీపంలో ఉన్న రైతులకు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఆపే పరిస్థితి కనిపించలేదు. దయచేసి ఎవరు కూడా ఎవరైనా ఆల్కహాల్ తీసుకోవడానికి పరిసరాలకు వచ్చిన వాళ్ళైనా, లేకపోతే ఇక్కడ వాగులో స్విమ్మింగ్ చేయడానికి వచ్చిన వారైనా ఎవరైనా చేసి ఉండవచ్చు. సో ఇలాంటి పరిమాణాలు చేయకుండా ఉంటే బాగుంటుంది, రైతులకు నష్టం కలగకుండా ఉంటుంది, ప్లస్ ప్రకృతి పర్యావరణాలు దెబ్బతీయకుండా ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. దయచేసి ఇలాంటి వీడియోలని ఇలాంటి అయితే పనులు చేయకండి అని చెప్పి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.